షార్ట్ వీడియోలకి స్టార్టింగ్ లో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత సాంగ్ ఎలా యాడ్ చేయాలక్క అని చెప్పేసి ఎంత మంది అడుగుతున్నారు, ఎన్ని కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఇది ఒక రకంగా మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనే చెప్తారు. ఎస్, ఈ వీడియోలో అయితే మన షార్ట్ వీడియోలకి స్టార్టింగ్ లో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత సాంగ్ ఎలా యాడ్ చేయాలి, అది కూడా కాపీరైట్ రాకుండా, ఇలా చేస్తే మనకి ఏమైనా మానిటైజేషన్ కి ప్రాబ్లం అవుతుందా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే వ్యూస్ రావట్లేదని కొంతమంది, సాంగ్ పెడుతుంటే వీడియో మొత్తం మేమేం చెప్పాలి అనుకుంటున్నాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, మాకు ఆడియన్స్ కి కనెక్షన్ మిస్ అవుతుందక్క అని చెప్పేసి కొంతమంది. సో ఇలా మీరు వాయిస్ ఓవర్ ప్లస్ సాంగ్ పెట్టడం ద్వారా హుక్ కి హుక్, ఎంగేజ్మెంట్ కి ఎంగేజ్మెంట్ రెండు ఉంటాయన్నమాట. మీ కంటెంట్ గిన బాగుంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ షార్ట్ వీడియోస్ పక్కా వైరల్ అవుతాయి, నాది గ్యారెంటీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. సో ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. గట్టిగా లైక్ అయితే చేసేసేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మీకు సెర్చ్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ వైటీ క్రియేట్ యాప్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు యూట్యూబ్ క్రియేట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చాలా మంది అంటున్నారు ప్లే స్టోర్ లో ఈ యాప్ అవైలబుల్ గా లేదు అని చెప్పేసి. అట్లేం లేదు, లైవ్ లోనే చూపిస్తున్నా. సో కాబట్టి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావటం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్, ఫొటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీకు మీ వీడియో ఎడిటింగ్ కి కావాల్సిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీకు ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ మీకు ఎన్నో వీడియోస్ లో చెప్పుకుంటూ వస్తున్నాను, చాలా సార్లు చెప్పాను. మన షార్ట్ వీడియోకి మంచిగా వ్యూస్ రావాలి అంటే మన షార్ట్ వీడియో యొక్క ఫస్ట్ 3 seconds చాలా ఇంపార్టెంట్. హుక్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ విజువల్ ఏదైతే ఉందో హుక్ విజువల్ ఉండాలి. మనం చెప్పే మాట కూడా చాలా క్యూరియాసిటీగా మంచిగా హుక్ పాయింట్ పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఉంటే మనకు మంచి వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం ఆ స్టార్టింగ్ లో. ఇక్కడ వాయిస్ ఓవర్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఏం చెప్పాలి అనుకున్నారా స్టార్టింగ్ అనేది చెప్పండి. ఈ రీల్ కోసం నేను పక్కూరికి వెళ్లి మరీ షూట్ చేసుకొని వచ్చానంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందేనండి. నేను చాలా కష్టపడి ఈ రీల్ అయితే తీశాను. మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేద్దామా? సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. అట్లా మీరు ఏదో ఒకటి మీ వీడియో రిలేటెడ్ గా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. ఇలా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసేద్దామా అంటున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మనము మన వీడియో ప్లే అవుతూ సాంగ్ కూడా వచ్చింది అనుకోండి, ఎంగేజ్ గా అయ్యి మన వీడియో లాస్ట్ వరకు చూస్తారు. మనకి వ్యూస్ అనేవి బాగా మంచిగా రావడానికి ఛాన్స్ ఉంటది. సో ఇప్పుడు ఆ సాంగ్ ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ ఎక్కడి వరకు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారో అక్కడి వరకు పెట్టేసి అక్కడి నుంచి మీరు సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు వచ్చేసి సౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సౌండ్ అనే ఆప్షన్, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు చాలా సాంగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. లేదా మీకు ఏదైనా కావాలి అనుకున్నా కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే కూడా వస్తుంది అనమాట. యూట్యూబ్ లో ఏవైతే సాంగ్స్ ఉన్నాయో అవి అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. ఈ యాప్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళది, స్వయంగా యూట్యూబ్ లాంచ్ చేసిన యాప్ అనమాట. ఇందులో ఉన్న ఏ సాంగ్ అయినా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎటువంటి కాపీ రైట్ అయితే రాదనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ శారీ కట్టుకున్నాను, ఆ రీల్ కదా. సో ఇప్పుడు మనకి అత్తారింటికి దారేది మూవీలో ఉన్న సాంగ్ అయితే నాకు కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో అక్కడ సెర్చ్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో అత్తారింటికి దారేది సాంగ్. ఇక్కడ చూడండి, నేను జస్ట్ అత్తారింటికి అని కొట్టగానే అత్తారింటికి దారేది సాంగ్స్ లో అన్ని వచ్చేసాయి. మొత్తం ఆ మూవీలో ఉన్న సాంగ్స్ అన్ని వచ్చేసాయి. సో ఇప్పుడు నాకు ఏం సాంగ్ కావాలి అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నిన్ను చూడగానే అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది చూడండి, నిన్ను చూడగానే సాంగ్. సో దీని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆరో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకు ఇక్కడికి ఆ సాంగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అలా మీకు ఎంత కావాలి, ఎంత వరకు కావాలి అనేది మీరు సెట్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మళ్ళీ వాయిస్ ఓవర్ అనమాట. మళ్ళీ వాయిస్ ఓవర్ మీదనే ట్యాప్ చేసి, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది రీల్, నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అలా
మళ్ళీ వాయిస్ ఓవర్. ఇక్కడ చూడండి మనము స్టార్టింగ్ లో కొంచెము వాయిస్ ఓవర్ ఇచ్చాము, నెక్స్ట్ వచ్చేసి సాంగ్ పెట్టాము. ఇంతే అన్నమాట, సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ మీరు ఉండే దాంట్లో ఈ యాప్ లో ఉండే సాంగ్స్ యూజ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి కాపీరైట్స్ అయితే రావు, మానిటైజేషన్ కి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకోటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మీ వీడియో బిలో 60 సెకండ్స్ ఉండాలన్నమాట. బిలో 60 సెకండ్స్ ఉన్న వీడియోకి మీరు ఈ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి. అబోవ్ 60 సెకండ్స్ ఉంటే మీకు కాపీరైట్ అనేది వస్తుంది. ఇది ఒక రూల్, ఇది గుర్తుపెట్టుకోండి. సో అంతా ఇది ఓకే అనుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు హ్యాపీగా యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఈ వీడియో అంతా ఓకే అయిన తర్వాత మీకు డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే అప్లోడ్ చేయండి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీ ఛానల్ ఏదైతే ఉందో మీ ఛానల్ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వండి. అప్పుడు ఈజీగా మీరు ఇక్కడి నుంచే డైరెక్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేయచ్చు అనమాట. ఈజీగా మీకు వర్క్ అయితే అయిపోతుంది అనమాట. అట్లా, సో ఇట్లా 100% అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కాపీరైట్ కూడా రాలేదు చూడండి. సో లైవ్ లోనే మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. అప్లోడ్ యాజ్ ఏ యూట్యూబ్ షాట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో డైరెక్ట్ గా మీకు ఇట్లా యూట్యూబ్ లోకే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ప్రైవేట్ పెట్టేసుకొని అప్లోడ్ చేసుకోండి. మీకున్న డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది, దీనికి కాపీరైట్ పడుతుందా లేదా అనేది ఇక్కడే కనిపిస్తుంది అనమాట. సో మీ ముందే చూపిస్తున్నాను చూడండి, అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి, అప్లోడ్ అయితే అయిపోయింది. దీనికి కాపీరైట్ పడిందా లేదా అనేది చెక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో అయితే మనం అప్లోడ్ చేసాము. సో ఇప్పుడు వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. వైటీ స్టూడియో ఓపెన్ చేసి కంటెంట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఈ వీడియోనే కదా మనం అప్లోడ్ చేసాం. ఇక్కడ చూడండి, రిస్ట్రిక్షన్స్ దగ్గర నన్నే పడింది. సో కాపీరైట్ అయితే రాలేదు. ఇలా మీరు కొంచెం వాయిస్ ఓవర్ ప్లస్ సాంగ్ పెట్టుకున్నట్లయితే మీ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చి మీ షార్ట్ వీడియోస్ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ చేయండి ఈ వీడియో కింద. సో లైక్ అయితే మర్చిపోవద్దు, లైక్ చేసి వెళ్ళండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.